హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ కరెంట్ అఫైర్స్. 15th నవంబర్ 2025 అంటే నిన్న ఏం జరిగిందో, కరెంట్ అఫైర్స్ నిన్న టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. సో బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్, ఫస్ట్ వన్ ఈస్ అబౌట్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్. సో బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి కదండి బీహార్లో, వాటి రిజల్ట్స్ వచ్చినాయి. అందులో ఫస్ట్ కీ పాయింట్ చూద్దాం. Bihar state elections was held in two phases on November 6th and 11th and witnessed a historic turnout of 66.91% according to the Election Commission of India. సో బీహార్ స్టేట్లో నవంబర్ 6th అంటే ఈ మంత్ 6th and 11th ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగిందండి. అందుట్లో టోటల్గా ఓటింగ్ జరిగింది ఎంత పర్సెంట్ అంటే 66.91% అనేది జరిగింది. దిస్ కౌంట్ వాస్ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 66.91% అనేది ఓటింగ్ జరగడం జరిగింది. అలానే సెకండ్ కీ పాయింట్ చూసుకుంటే, Indian Prime Minister Narendra Modi's party and its main regional ally have scored a landslide victory in the elections in Bihar. సో బీహార్లో జరిగిన ఎలక్షన్స్లో మన ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ పార్టీ అనేది ఏలియన్స్తో గెలవడం జరిగింది. టోటల్గా మనం చూసుకుంటే బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు అయితే ఉన్నాయండి. ఆ 243 సీట్లో ఎవరికైతే ఏ పార్టీకి అయితే 122 సీట్లు వస్తాయో అంటే అది మెజారిటీ అన్నమాట. 122 సీట్స్ అనేది వస్తే గెలవడం జరిగింది. సో దీంట్లో నరేంద్ర మోడీ గారి పార్టీతో పాటు రిమైనింగ్ అన్నీ కూడా ఏలియన్స్గా ఫామ్ అయినాయి. ఆ ఏలియన్స్లో చూసుకున్నట్లయితే టోటల్గా 202 సీట్స్ అనేవి ఈ ఏలియన్స్ అందరూ కలిసి ఒక పార్టీగా ఫామ్ అయ్యారు కదండి, వాళ్ళైతే గెలవడం జరిగింది. లైక్ మన ఆంధ్రప్రదేశ్లో లాగా. అలా దాంట్లో బీజేపీ యొక్క కౌంట్ వచ్చేసి 89 సీట్స్. ఆ ఏలియన్స్లో మొత్తం బీజేపీ గెలిచింది 89, రిమైనింగ్ అనేది వేరే పార్టీస్కి రావడం జరిగింది. సో బీహార్ ఎలక్షన్స్ అనేవి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, కరెంట్ అఫైర్స్ బీహార్లో ఎలక్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి, అలానే ఎంత వచ్చింది ఓటింగ్ కౌంట్ ఎంత వచ్చిందంటే 66.91% అనమాట. మనం ఇలా చెప్పాలి, 66.91% అని చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, మొత్తం టోటల్ బీహార్ అసెంబ్లీలో ఎన్ని సీట్స్ ఉంటాయంటే 243 సీట్స్. వాటిలో మెజారిటీ రావడానికి ఎంత కావాలి కౌంట్ అంటే 122 సీట్స్. ఈ మోడీస్ ఏలియన్స్లో మొత్తం ఎన్ని సీట్స్ గెలిచారు అంటే 202 సీట్స్ గెలిచారు అని చెప్పుకోవచ్చు. ఈ 202 సీట్స్లో బీజేపీ ఎంత గెలిచింది అంటే 89 సీట్స్ అని చెప్పాలండి. బీజేపీ alone accounting for 89 seats. So next one is Exercise Garuda 2025. Next current affair topic is about Exercise Garuda 2025. So దీంట్లో కీ పాయింట్ ఏంటో చూద్దాం. The Indian Air Force is participating in 8th edition of the bilateral air exercise Garuda 25 with French Air and Space Force FASF at Mount de Marsan, France from November 16th to 27th, 2025. సో ఈ ఎక్సర్సైజ్ గరుడా అంటే ఏంటో చూద్దాం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది 8th ఎడిషన్ ఆఫ్ బైలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్, దాని నేమ్ వచ్చేసి గరుడా 25లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఎవరితో కలిసి అండి? విత్ ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ FASF వాళ్ళతో కలిసి. ఎక్కడ అంటే ఫ్రాన్స్లో ఏ ప్లేస్ అండి? మౌంట్ ది మార్సన్. ఈ ప్లేస్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే November 16th to 27, 2025 అని చెప్పాలి. So this is about exercise Garuda 2025. Next point is third current affairs on 15th November 2025 is India-Nepal connectivity with Jogbani Biratnagar rail link. ఇదేంటో చూద్దామండి. సో ఈ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఈ థర్డ్ టాపిక్లో కీ పాయింట్ ఏంటో చూద్దాం.
India and Nepal exchanged a letter of exchange amending their transit treaty protocol, enabling the direct rail movement of containerized and bulk cargo between Jogbani and Biratnagar and expanding key transit corridors. సో ఇదేంటంటే అండి, ఇండియా నేపాల్ మధ్య ట్రేడ్ అనేది ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం ఒక లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. అందుట్లో ఏంటి అంటే జోగ్బానీ అండ్ బిరాత్ నగర్ వీటి మధ్య రైల్ లింక్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఈ జోగ్బానీ అనేది బీహార్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ జోగ్బానీ అనేది బీహార్లో ఒక రైల్వే స్టేషన్. అలానే ఈ బిరాత్ నగర్ అనేది నేపాల్లో ఉండిద్ది. అండ్ మెయిన్గా మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ చూడండి, కీ పాయింట్, ద మూవ్ స్ట్రెంథన్స్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఫ్రమ్ కోల్కతా అండ్ విశాఖపట్నం పోర్ట్స్ టు నేపాల్. సో ఇవేవైతే కార్గో ఇవన్నీ ఉంటాయో వీటిని కోల్కతా అండ్ విశాఖపట్నం నుంచి పోర్ట్స్ నుంచి నేపాల్కి పంపించడానికి ఈ రైల్ లింక్ అనేది బాగా యూజ్ అయ్యిద్ది. సో అందుకనేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ వన్, GI tag to Sikkim's Lepcha's musical instrument Tungbuk and Pamtong Pulit. సో ఇదేంటి అంటే ఫస్ట్ కీ పాయింట్ చూద్దాం. సిక్కింలో లేప్చాస్ అనే ఒక ట్రైబల్ ఉన్నారండి. సో వాళ్ళకి రిలేటెడ్ తుంగ్బుక్ అండ్ పుమ్టాంగ్ అనే 2 ఇన్స్ట్రుమెంట్స్కి GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద తుంగ్బుక్ ఈజ్ ఎ 3-stringed instrument that plays a central role in Lepcha folk music, storytelling and spiritual practices. సో లేప్చాస్ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఐడెంటిటీ ఉంది కదండి. సో వాళ్ళకి రిలేటెడ్ ఇది. ఈ తుంగ్బుక్ అనే దాంట్లో టోటల్గా 3 స్ట్రింగ్స్ ఉంటాయి, పైన 3 దారాల్లో ఉంటాయి. అండ్ దీన్ని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫోక్ మ్యూజిక్లో, అలానే ఏమైనా కథలు చెప్పినప్పుడు, బుర్ర కథలు అలాంటివి ఉంటాయి కదండి. సో వాళ్ళకి అక్కడ ఏ కథలు చెప్పుకుంటే సిక్కింలో ఆ కథలు చెప్పినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ప్లే చేయడం జరిగింది. అలానే మనం సెకండ్ పాయింట్ చూసుకుంటే ద పమ్టాంగ్ పూలిట్ ఈజ్ ఎ ట్రెడిషనల్ విండ్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఫ్రమ్ బ్యాంబూ, ఎసెన్షియల్లీ ఏ బ్యాంబూ ఫ్లూట్. సో సెకండ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి పమ్టాంగ్ పూలిట్. ఇది ఏం లేదండి, ఒక బ్యాంబూ ఇన్స్ట్రుమెంట్ అండి. బ్యాంబూ ఉంటుంది కదండి, బ్యాంబూ స్టిక్. ఆ బ్యాంబూ స్టిక్తో ఒక ఫ్లూట్ లాగా తయారు చేస్తారు. ఈ పమ్టాంగ్ పూలిట్ అంటే నథింగ్ బట్ ఏ బ్యాంబూ ఫ్లూట్. its melodies are often inspired by the sounds of nature. సో ఇది తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేచర్ నుంచి ఎలాంటి సౌండ్స్ వస్తాయో అలాంటి సౌండ్స్ని చేయడానికి అనేసి ఈ ఫ్లూట్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రుమెంట్ పమ్టాంగ్ పూలిట్ అనేది ఎక్కువ లేప్చా ఐడెంటిటీని తెలియజేసింది మనకి. నెక్స్ట్ కీ పాయింట్ చూసుకుంటే ద అఫీషియల్ GI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ వర్ handed over during the first tribal business conclave held in New Delhi, a joint initiative by the Ministries of Culture, Tribal Affairs and Commerce and Industry. సో న్యూఢిల్లీలో జరిగిన ఫస్ట్ ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్లో ఈ GI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరి ద్వారా అంటే మినిస్ట్రీస్ ఆఫ్ కల్చర్, ట్రైబల్ అఫైర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలానే ఈ సిక్కింలో ఉన్న లేప్చా ఐడెంటిటీకి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి GI ట్యాగ్ రావడం కోసం నాబార్డ్ కూడా చాలా కృషి చేసిందని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ క్వశ్చన్ అయితే పక్కాగా వచ్చే ఛాన్స్ ఉందండి. GI ట్యాగ్ టు సిక్కిమ్స్ లేప్చాస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తుంగ్బుక్ అండ్ పమ్టాంగ్ పూలిట్. GI ట్యాగ్ రీసెంట్గా ఏ ఇన్స్ట్రుమెంట్స్కి ఇచ్చారు అంటే మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాలి, తుంగ్బుక్ అండ్ పమ్టాంగ్ పూలిట్ అని చెప్పుకోవాలి. అలానే అది ఏ కమ్యూనిటీ అంటే లేప్చాస్. అది దేంట్లో ఇచ్చారు అంటే ఇట్స్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవాలి. అలానే మనకి ఇంకొకటి అడిగే ఛాన్స్ ఉంది, ఈ పమ్టాంగ్ పూలిట్ అనేది దేంతో తయారు చేస్తారు. ఇట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బ్యాంబూ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్యాంబూ ఫ్లూట్ అని చెప్పుకోవచ్చు. అలానే ఇది ఎక్కడ ఇచ్చారు అంటే న్యూఢిల్లీలో జరిగిన ఫస్ట్ ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్లో ఇచ్చారు GI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అనేవి. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ CII పార్ట్నర్షిప్ సమ్మిట్. సో ఇదేంటో చూద్దాం. CII స్టాండ్స్ ఫర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ.
సో ఇందిట్లో చూద్దామండి. ఫస్ట్ కీ పాయింట్ సిఐఐ స్టాండ్స్ ఫర్, సిఐఐ అంటే ఏంటో కూడా అడుగుతారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆర్గనైజింగ్ ద 30th edition ఆఫ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 at విశాఖపట్నం, ఏపీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి 30th edition ఆఫ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద 30th edition ఆఫ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అని క్వశ్చన్ అడుగుతారనమాట. ఎన్నో ఎడిషన్ అంటే 30th edition అని మనం చెప్పాలి. అలానే మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ చైర్డ్ బై మిస్టర్ పీయూష్ గోయల్. ఈ పీయూష్ గోయల్ అనే అతను మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే మిస్టర్ పీయూష్ గోయల్. అలానే అలాంగ్ విత్ మిస్టర్ పీయూష్ గోయల్ ఇంకా నెక్స్ట్ కో చైర్డ్ బై మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే మిస్టర్ పీయూష్ గోయల్ ఇద్దరు కలిసి దీన్ని చైర్ చేశారు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ 6th one. ఆక్టోపస్ టీమ్ ఆఫ్ ఏపీ వన్ సెకండ్ ప్లేస్ ఇన్ నేషనల్ జాయింట్ కౌంటర్ ఐఈడి ఎక్సర్సైజ్ అండ్ ఏ ప్రైజ్ ఇన్ కవచ్. సో ఇదేంటో చూద్దామండి. సో టోటల్గా అయితే మనకి 23 టీమ్స్ ఉంటాయి. ఈ ఆక్టోపస్ అంటే మొత్తం 23 టీమ్స్ ఫ్రమ్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ ఏజెన్సీస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్లో టోటల్గా 23 టీమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అలానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అలానే డిఫరెంట్ స్టేట్స్ అండ్ ఏజెన్సీస్ పార్టిసిపేట్ చేశాయి. వీటిలో the AP Octopus team secured second place in the 9th National Joint Counter IED exercise Visfort Kavach 9 organized at the National Security Guard Training Center, Manesar, Haryana from November 10th to November 14th. సో నవంబర్ 10th నుంచి 14 వరకు హర్యానాలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన విస్ఫోర్ట్ కవచ్ 9లో మన ఏపీ ఆక్టోపస్ టీమ్ బాగా పర్ఫామ్ చేసి సెకండ్ ప్లేస్ అనేది విన్ అయిందండి. సో థర్డ్ పాయింట్ అదే ఉంది చూడండి. ద ఆక్టోపస్ టీమ్ ఆఫ్ ఏపీ షోకేస్డ్ ఎక్సలెంట్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ అండ్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ఇన్ ద ఈవెంట్. సో మన ఏపీ ఆక్టోపస్ టీమ్కి ఏ ప్లేస్ వచ్చింది అన్న క్వశ్చన్ అడగవచ్చు. ఏ ప్లేస్ వచ్చింది అంటే సెక్యూర్డ్ సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలానే టైటిల్ ఏంటి అంటే విస్ఫోర్ట్ కవచ్ 9. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏముండిద్ది అంటే అది ఏ స్టేట్లో జరిగింది అని అడగవచ్చు. సో ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ హర్యానా. అలానే దాని నేమ్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG ట్రైనింగ్ సెంటర్ ఎట్ మనేసర్ ఇన్ హర్యానా. అది డేట్స్ ఎప్పటి నుంచి అంటే నవంబర్ 10 to 14 అని చెప్పుకోవచ్చు. టోటల్గా 23 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అలానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ ఏజెన్సీస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. సో ఇదండి ఈరోజు నిన్న మొత్తం ఏమేం జరిగినాయో అని చెప్పేసి ఇంపార్టెంట్ మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చే టాపిక్స్ అయితే ఇవి ఉంటాయండి. దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ మనకి ఈ GI ట్యాగ్స్. ఇది ఏదైతే ఉందో ఈ GI ట్యాగ్ గురించి అడుగుతారు. అలానే APPSCలో అయితే మెయిన్గా ఈ ఏపీ ఆక్టోపస్ టీమ్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా డైలీ అప్లోడ్ చేయడం జరిగిద్దండి కరెంట్ అఫైర్స్. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.